నమస్కారం. మీరు చూస్తున్నది సీసీసీ న్యూస్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాలు. దివాన్ చెరువులో మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన, రికార్డు స్థాయిలో యువత రక్తదానం. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడా స్ఫూర్తిని రెపరెపలాడించిన క్రీడాకారులు. గోదావరి తీరంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఊరువాడ సంబరాలు, సేవా కార్యక్రమాలతో కదం తొక్కిన వైఎస్ఆర్ అభిమానులు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో బ్లడ్ సేకరించడం జరిగిందని రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, యువ నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో దివాన్ చెరువులోని ఎంఎఫ్ ఫంక్షన్ హాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాజమండ్రిలోని సిటీ, రూరల్, రాజానగరం వర్గాల్లో నాయకులు వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో యజ్ఞయాగాదులతో పాటు సేవా కార్యక్రమాలు, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించామన్నారు. గత ఏడాది 2043 మంది బ్లడ్ డొనేషన్ చేయగా ఈ ఏడాది అంతకు మించి రక్తదానం చేశారని అన్నారు. 5 నెలలుగా కరోనా వ్యాధితో ఇబ్బందులు పడ్డారని, రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన జక్కంపూడి గణేష్ యూత్ సర్కిల్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వలన రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన, ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కేంద్రపాలిక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పంతం కొండలరావు, నగర అధ్యక్షులు నందపు శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, ఎస్సీసెల్ కాటన్ రజనీకాంత్, డాకే రఘు, మారుతి లక్ష్మి, దాసు వెంకట్రావు, గూడాల జాన్సన్, పతివాడ రమేష్, ఆకుల విజయ్, ఆకుల బాబరాజు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గడిచిన వారం రోజులుగా మరి పెద్ద ఎత్తున రాజానగరం, రాజమండ్రి నగరం, రాజమండ్రి గ్రామీణం ఈ 3 నియోజకవర్గాల్లోని ఒక పక్కన సేవా కార్యక్రమాలు, అలాగే పెద్ద ఎత్తున మహిళల ఆశీర్వచనాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించేటటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తమ్ముడు జక్కంపూడి గణేష్ పెద్ద ఎత్తున యువకులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వాళ్ళందరినీ కూడా మరి బ్లడ్ డొనేట్ చేసేటటువంటి దిశగా చేయిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 1700 మందికి ఇప్పటికే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరి సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా 2200, 2300 వరకు బ్లడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ రక్తదాన శిబిరంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానాన్ని చాటేటటువంటి విధంగా రక్తం ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బ్లడ్ వేరొకరి ప్రాణాన్ని కాపాడేదానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా విశ్వసిస్తున్నాం. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పాలన ఏదైతే ఉందో రోజు రోజుకి కూడా ప్రజల్లో ఆకర్షితులవుతూ ఉన్నారు. ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరోనా అని కానివ్వండి, ఎటువంటి కారణాలు చూపించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని ఈ విధంగా యువతందరూ కూడా చాటారని చెప్పేసి భావిస్తాం.
ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ 2020 ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ 2020 టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు సిసిసి ఛానల్ చైర్మన్ బి భాస్కర్ రామ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాజమండ్రి త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణం ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 250 మంది పైగా క్రీడాకారులు విచ్చేశారు. క్రీడా స్ఫూర్తిని రెపరెపలాడించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ రాజమండ్రి నగరం ఆతిథ్యం ఇచ్చింది. క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో ప్రతిభను కనబర్చారు. హోరాహోరీగా సాగిన పోరులో విజేతలై పలువురు నిలిచారు. అంబరాన్ని తాకిన ఈ క్రీడా సంబరాన్ని పలువురు ప్రముఖులు తిలకించారు. క్రీడాకారులకు ఆశీస్సులు అందించారు. ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ టీటీ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం నేత్రపర్వంగా సాగింది. క్యాండిడేట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు చిత్తూరు జిల్లా టీటీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి యోగానంద్, సబ్ జూనియర్ బాలబాలికలకు రొటేరియన్ శాంసింగ్, జూనియర్ బాలబాలికలకు శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేతలు విజయప్రకాష్ సమీర్లు, యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్కు లయన్స్ క్లబ్ మాజీ రీజనల్ చైర్మన్ కక్కరాల బుచ్చిబాబు, పురుషులు మహిళల విభాగం విజేతలకు ఏపీ టీటీఏ అధ్యక్షులు సిసిసి ఛానల్ చైర్మన్ వి భాస్కర్ రామ్, కార్యదర్శి విశ్వనాథన్లు బహుమతులు అందజేశారు. చీఫ్ రిఫరర్లుగా వివిఎన్ సూర్యారావు, పి వేణుగోపాలరావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విటివి సుబ్బారావు, ఆసిఫ్ ఖాన్, ఫల్గున్, జయరాజ్, పిబివి సత్యనారాయణ, జి సురేష్, వి గోవింద్, వై శ్రీనివాస్, సూర్యప్రకాష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. And you all know about what has happened to Andhra Pradesh Table Tennis Association. And it's not only a news in the state of Andhra Pradesh but also in the nation that this COVID has taken away an entire family. And we have lost a great leader, Mr. S.M. Sultan, who is not only serving as a very senior person as a secretary in APTTA but also as a senior vice president in Table Tennis Federation of India. May I now request, before the valedictory session starts, may I now request all of you to keep silent for a minute as a mark of respect for Mr. Sultan, so that we know that all of us love him so much and he has done so much for the game of table tennis. And you know him very well than me, because you have been associated with the game for so long. So let us give a homage, a decent homage to him by keeping silent for a minute. The AP State Table Tennis Championship 2020 has been over now. We have received a communication from Federation to conduct State Championship in a very short manner, and I thank profusely Sri Bhaskar Ram Garu having come and given a consent to conduct the State Championship in a very befitting manner. All players are really playing well, and they deserve the positions. I start with the men, and I'll give only the positions, not the winners or runners or whatever it is. The positions I'll give, and accordingly, as per the TTFA rules and regulations that are going to be framed, the team will be sent to the nationals. Players very comfortable during the tournaments, because this can be taken as an example by the other host associations. I thank everyone who has come here for this tournament, and also the parents and the coaches who have supported all the students, the players very well. Of course, there are some small hitches here and there regarding the floor and also regarding this social distancing pattern and also the sanitizing and all that. We have to maintain these protocols, otherwise government would take it very seriously. So that is the reason why many of you could not watch the matches in the first few rounds. So I apologize for that if there is any inconvenience from the side of APTTA. And I thank everyone and all who has come for this tournament to make it a grand success.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కుతాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న చందన గార్డెన్స్ లో వైసీపీ యువనేత చందన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్రామ్ స్వయంగా రక్తదానం చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తాము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగా చందన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. నిజంగా ఒక మాట అయితే క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఆయన ప్రజా ప్రస్థానంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చిరునవ్వు ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని రకాలుగా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు, నేను ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టోని మేము ఖురాన్ కిందన, బైబిల్ కిందన, భగవద్గీత కింద మేమంతా కూడా భావిస్తాము. అదే రకంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని భగవంతుడు ఆశీర్వదించాలి. ఇప్పుడు 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా, అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం సుమారుగా ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇవ్వని విధంగా సుమారుగా 31 లక్ష ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఒక్క సంవత్సర కాలంలో 15 లక్షల ఇల్లులు కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరితో కూడా గృహప్రవేశం చేసే విధంగా మేము అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇది ఒక ప్రపంచంలో ఒక వరల్డ్ రికార్డుగా కింద కూడా ఉండబోతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి, భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తి. చందన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పట్ల సమర్థవంతంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనన్నారు. కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకీస భవానీప్రియ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బహుశా నాకు తెలుసుండి మనిషికి అన్నిటికన్నా అత్యంత అవసరమైనటువంటి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తదానం, దానాలు అన్నింటిలో కల్లా రక్తం చాలా మనిషి ప్రాణాన్ని కాపాడు. అటువంటి రక్తదానాన్ని వాళ్ళ జగన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదానం ఇచ్చి ఇది నేను అనుకోవడం ఇవాళ పూర్తి కార్యక్రమం అయ్యేటప్పుడు గిన్నీస్ బుక్లోకి వెళ్ళేటువంటి నిర్వహించబడింది. ఈ మెగా వైద్య రక్తదాన శిబిరంలో మొత్తం ఆయన అభిమానులు వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానులు ఉన్నారో. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క అభిమానం సంపాదించుకున్నారు. అందుకే ఆయన అంత భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆయన ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు ఇలాగ ఏదో ఒక సేవాకారం మా తరపు నుంచి నిర్వహిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లనే ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన పోరాట ఫలితంగానే లబ్ధిదారులకు ఈ నెల 25వ తేదీన టిడ్కో ఇళ్ల పంపిణీ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పసుపు కుంకుమ జాకెట్ పంపిణీ కార్యక్రమం సోమవారం నగరంలోని 3, 4, 14, 34, 47 డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పసుపు కుంకుమ జాకెట్ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, పలువురు టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అన్ని మార్చడం మడం తిప్పడం కాబట్టి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మార్చి అటు ఇటు చేసేసి మీకు అందరికీ మభ్యపెట్టి ఎన్నికలకు ముందు ఏ అయితే హామీలు ఇచ్చారో అన్నీ మార్చేసి ఈరోజు మీ అందరికీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, జక్కంపూడి ఫౌండేషన్ నిర్వాహకులు జక్కంపూడి గణేష్ల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జగనన్న జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఊరు వాడా సంబరాలు అనే నినాదంతో 6వ రోజు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అన్ని డివిజన్ల సచివాలయాలతో స్థానిక మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి కేక్ కటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం సారథ్యంలో నగర పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో సుబ్రహ్మణ్యం భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ శ్రేణులందరూ హ్యాపీ బర్త్డే సీఎం జగనన్న అని ఆనందంతో నినాదాలు చేసి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు నేటికి 6 రోజుల నుండి రాజానగరం, రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి చెన్నారెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్రావు, మజ్జి నూకరత్నం, మార్తి లక్ష్మి, నర్వ గోపాలకృష్ణ, చోడిసర్చి సత్యవాణి, ఇసుకపల్లి శ్రీనివాస్, డాక్టర్ అనసూరి పద్మలత, కుక్కా తాతబ్బాయ్, కాటన్ రజనీకాంత్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, మజ్జి అప్పారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బడుగుల అభివృద్ధికి స్వర్ణయుగంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. మదర్ తెరిసా విలియం వ్యవస్థాపకులు, మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 48వ డివిజన్ దానవాయి బాబు గుడి వద్ద మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రారంభిస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, అజ్జరపు వాసు, బిజ్జన మధు, కొంచా సత్య, బంటి, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, పొలసానపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో పరమశివుడికి అభిషేకాలు జరిపారు. వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ, ప్రభాత్, అయ్యప్ప, నీలం గణపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 22వ డివిజన్లో వైసీపీ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సచివాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, వైసీపీ నగరాధ్యక్షుడు నందపు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు కాళే చిన్ని, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
స్థానిక 25వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎలిమెంటరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు అడపా శ్రీహరి హాజరయ్యారు. నగర కమిటీ ద్వారా శానిటేషన్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్కు అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అడపా రఘుబాబు, రొక్కన్ త్రినాథ్, నేలపాల తమ్మారావు, ఉదయ్ భాస్కర్, వలవల చిన్ని, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే 42వ వార్డు సచివాలయంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ భీమవరపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నామనవాసు, వజ్రనాథ్, బీవీ రెడ్డి ఆధ్వర్యాన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వారియర్స్కి బట్టలు వితరణ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీతంపేట వాటర్ ట్యాంకుల దగ్గర మాజీ కార్పొరేటర్ నండూరు రమణ ఆధ్వర్యంలో సిటీ వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం, సిటీ వైసీపీ ప్రెసిడెంట్ నందపు శ్రీనివాస్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. కరోనా వారియర్స్కి బట్టలు వితరణ చేశారు. ఆ సచివాలయంలో ఇటువంటి జన్మదిన వేడుకల్ని భారీ ఎత్తున చేసుకునే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అనేక సచివాలయాల దగ్గరికి వెళ్ళి అదేవిధంగా పిడింగోయి గ్రామ పంచాయతీ పరిధిలోని కమలగోయి పంచాయతీ కార్యాలయం దగ్గర సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పాలాభిషేకం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మూర్తి, మేడి త్రిమూర్తులు, నిచ్చెనకోళ్ల సుబ్బారావు, బొప్పన సుబ్బారావు, చీరారాజు, తంగేటి వెంకటేశ్వరరావు, సవరగాన కృష్ణమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సమయంలో అత్యుత్తమ సేవలందించిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను చేయుత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యాన సత్కరించారు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని చందన గార్డెన్స్లో ఆదివారం రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చందన నాగేశ్వరరావు, ఆయన సతీమణి ఎన్డీ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన వర్ధిని ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భరత్రామ్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 10 మంది వైద్య నిపుణులతో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. సీఎం జగన్ పుట్టినరోజు
సంబరాలు చేశారు. మెగా మెడికల్ క్యాంప్ను వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు చంద్ర నాగేశ్వరరావు దంపతులు నిర్వహించారు. పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, నాయకులు డబ్బింగ్ రమేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావిపటి రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నోకరత్నం, కడియం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టి ప్రజలను రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడుతున్నారని ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా, నారాయణస్వామి, ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. రాజమండ్రి ఆజాద్ చౌక్లో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ హబీబుల్లా ఖాన్ ఇతర నాయకులతో కలిసి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆజాద్ చౌక్లో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా, నారాయణస్వామి, అనకాపల్లి ఎంపీ సచివతి, అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైకాపా రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మోషేన్ రాజు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సిగాగొళపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ హబీబుల్లా ఖాన్, రెహమాన్ ఖాన్, అయ్యార్ ఖాన్, సల్మాన్ ఖాన్, సలీం, ఖాదర్ తదితరులకు ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా, నారాయణస్వామి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగుల గాండ్ల చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి, మేడపాటి శర్మిలారెడ్డి, మజ్జి నోకరత్నం, అజ్జరపు వాసు, చంద్ర నాగేశ్వరరావు, కొత్త విజయరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సందర్భంగా రాజమండ్రి కోరుకొండ రోడ్లోని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు ఎం భైరవమూర్తి, బాబీ సారథ్యంలో స్వామివారి పంచామృతాభిషేకం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు పాల్గొన్నారు. శాంతి సన్మానిత సంవరణ బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి తద్వక్తారమవతు అవవక్తారన్న తపతి సుహత్వాదో సచ్చైతవిరుద్ధస్య అదేవిధంగా సారంగధర మెట్ట మీద గల
వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈవో ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యాన అర్చకుడు సుందరం దంపతులు తదితరులు కళ్యాణోత్సవం జరిపించారు. శివశక్తి తనయుడా గణపతి సోదరుడా శ్రీవల్లినాథుడా శివ సుబ్రహ్మణ్య దేవా 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 హే స్వామినాథ హే దీన బంధు శివ సుబ్రహ్మణ్య దేవా శివ సుబ్రహ్మణ్య దేవా శ్రీవల్లినాథ శ్రీ కార్తికేయ. అలాగే బర్మా కాలనీలో యాళ్ల సురేష్ దంపతుల ఆధ్వర్యాన సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పూర్ణచంద్రరావు, కె నాగేశ్వరరావు, సిహెచ్ మురళి, నరసింహారావు, శ్రీను పలువురు భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ శానిటరీ సిబ్బంది వినూత్న రీతిలో అవగాహన కలిగిస్తున్నారు. చెత్త చెదారాలు రోడ్లు డ్రైనేజీల్లో పాడేసిన వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గాడిదలు అయిపోతారు. పారిశుధ్య కార్మికుల రిక్షాలకు అందించే వారు మాత్రం మంచివారు అవుతారు. రాజమండ్రి గోరక్షణపేట, తాడితోట డివిజన్లలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు 8, 13, 14 డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్ తాహేర్ బేగం వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డివిజన్లలో పారిశుధ్యం సమస్యలు మెరుగుపరిచి ప్రకృతి సుందర వనాలుగా తీర్చిదిద్దుతున్నారు. చెత్త కుండీలను తొలగించి ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికుల రిక్షాలకు అందించేలా చర్యలు చేపట్టారు. చెత్త కుండీల స్థానంలో మొక్కలు నాటి సుందరవనంగా తీర్చిదిద్దారు. వారానికి 2 సార్లు డివిజన్లలో పారిశుధ్య కార్మికులు ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించి స్థానికులలో అవగాహన కల్పిస్తున్నారు. సొంతగా పారిశుధ్య పరిస్థితి మెరుగుపై పాట వ్రాసుకుని వీధుల్లో పాడుకుంటూ పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా ఉన్నవారిని శుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. చెత్తా చెదారాలు రోడ్లు డ్రైనేజీలలో పాడేసే వారిపై ఫైన్లు వేసినా మార్పు రాకపోవడంతో చెత్తా చెదారాలు రోడ్లు డ్రైనేజీల్లో పాడేసేవారు గాడిదలు, పారిశుధ్య కార్మికుల రిక్షాలకు అందించేవారు మంచివారని పాడుకుంటూ డివిజన్లలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనితో చెత్తా చెదారాలు నిర్లక్ష్యంగా పాడేసేవారు సిగ్గుతో ఆ పని మానుకుంటున్నారు. నిర్లక్ష్యంగా పాడేసేవారిని స్థానికులు సైతం వారిని వింతగా గాడిదల్లాగా చూడడంతో ఈ కార్యక్రమాలు సత్ఫలాన్నిస్తున్నాయి. 40 సంవత్సరాల నుంచి గత 40 సంవత్సరాల నుంచి బిన్నులు వాళ్ళకి వేయడం అలవాటు పడిపోయి ఉన్నారు. అలాంటి బిన్నులు కూడా మేము తీసి అక్కడ చెత్త కంట్రోల్ చేయడానికి చాలా చర్యలు తీసుకున్నాము. అయినా కూడా చెత్తలు పడేటప్పటికి మేము ఆ పాయింట్లని గ్రీన్ స్పాట్ కింద మార్చి కంచెలు కట్టి మొక్కలు వేసి వాళ్ళకందరికీ అవగాహన కలిగించి మొత్తం అంతా అక్కడ ఎక్కడ మళ్ళీ చెత్త పడకుండా వాళ్ళకి క్యాంపెయినింగ్స్ అవన్నీ చేస్తున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వారోత్సవాలు. దివాన్ చెరువులో మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన, రికార్డు స్థాయిలో యువత రక్తదానం. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడా స్ఫూర్తిని రెపరెపలాడించిన క్రీడాకారులు. గోదావరి తీరంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఊరువాడ సంబరాలు, సేవా కార్యక్రమాలతో కదం తొక్కిన వైఎస్ఆర్ అభిమానులు. TCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.